హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. అలానే ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఈ టైప్ వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో, మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, కర్మ ఫలితం వల్ల రిలేషన్‌షిప్‌లో ఇంకా మీకెలా ఉంటుంది? మీరసలేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? ఇలా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. ఎందుకంటే మేబీ అన్ని రిలేషన్‌షిప్స్ కార్మిక్ అవ్వకపోవచ్చు. బట్ కొన్ని సార్లేంటంటే కార్మిక్ డెట్స్ క్లియర్ చేయాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు కార్మిక్ ప్యాటర్న్స్ అనేవి ఫాలో అవ్వాల్సుంటుంది. దానివల్ల ఏంటంటే కొన్ని రిలేషన్‌షిప్స్ ఏంటంటే వర్కౌట్ అయినప్పటికీ కూడా సిట్యుయేషన్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటారు. మరి అలా చూసినట్టయితే ఈరోజు ఇలాంటి సిట్యుయేషన్స్ బేస్డ్‌గా యూనివర్స్ మీకేం గైడెన్స్ ఇస్తుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేదైతే ఒక రీడింగ్ చేస్తే మీలో చాలా మందికి యూజ్ అవుతుంది అని నాకు అనిపించింది. ఎందుకంటే అన్ని రిలేషన్‌షిప్స్ కార్మిక్ అయితే కాదండి. బట్ స్టిల్ ఒక హ్యాపీ రిలేషన్‌షిప్‌లో కూడా ఆర్ ఈవెన్ సోల్‌మేట్ రిలేషన్‌షిప్‌లో కూడా కొన్ని సిట్యుయేషన్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. అదెందుకు అంటే ఇద్దరు వ్యక్తుల కనెక్షన్ అనేది స్ట్రాంగ్ అవ్వడానికి. అంతేకాని అది వీక్ అవ్వడానికో, బ్రేక్ అవ్వడానికో కాదు. సో, నేనేంటంటే బేసిక్‌గా ఇంతకు ముందైతే మీ రిలేషన్‌షిప్ ఏ టైపు అనైతే చేశాను. బట్ నాకేమనిపించిందంటే ఏ టైప్ రిలేషన్‌షిప్ అయినా సరే స్టిల్ కొంతమంది కొన్ని సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తూనే ఉంటారు. సో, అలా ఫేస్ చేస్తున్నప్పుడు ఏంటంటే మరి దానికి యూనివర్స్ ఏం చెప్తుంది అనేది తెలుసుకుంటే బావుంటుంది కదా! అంటే ఒకటి మాత్రం చెప్పగలనండి. ఈ రీడింగ్‌కైతే మాత్రం టైటిల్‌లోనే నేను క్లియర్‌గా చెప్పాను కర్మ ఫలితం అని చెప్పి. సో, దానివల్ల ఏంటంటే, ఆ బేసిస్‌లోనే మీరు రీడింగ్ చూడడానికి ట్రై చేయండి. మీ రిలేషన్‌షిప్ ఏదైనా సరే. సో, ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. కర్మ ఫలితం అన్నాను కదా అని చెప్పి, అంటే అది బ్యాడ్ కర్మయే అవ్వాలని ఏం లేదండి. గుడ్ కర్మ వల్ల కూడా కొన్ని గుడ్ థింగ్స్ కూడా జరుగుతూ ఉండొచ్చు. గైడెన్స్ ఏంటి అనేలాగే చూడడానికి ట్రై చేయండి. సో, బేసిక్‌గా ఈ రీడింగ్ చూస్తున్నప్పుడు ఏ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా చూస్తే మీకు ఫుల్‌గా అర్థమవుతుంది. ఈ ఇంట్రడక్షన్ పార్ట్ విన్న వాళ్ళకైతే నేను చెప్పినవన్నీ కూడా క్లియర్‌గా అర్థమవుతాయి. లేని వాళ్ళకి అట్‌లీస్ట్ రీడింగ్ చూసినప్పుడైనా మేబీ క్లారిటీ వస్తుందని నేను అనుకుంటున్నాను. సో, చూద్దాం అసలు ఎప్పట్లానే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి స్ట్రాబెర్రీ క్వార్ట్జ్ థంబ్ స్టోన్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి సులేమాని హకీక్ బ్రేస్లెట్ ఉంది. థర్డ్ కార్డ్ సెట్‌కి ఫ్లోరైట్ రాక్ క్రిస్టల్స్ ఉన్నాయి. సో, మీరు చూసినట్టయితే 2 పీసెస్‌లా ఉన్నాయి. మీరు ఏది పిక్ చేసేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ అయితే ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్. ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ స్ట్రాబెర్రీ క్వార్ట్జ్, థంబ్ స్టోన్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. కర్మ ఫలితం వల్ల రిలేషన్‌షిప్‌లో ఇంకా మీకెలా ఉంటుంది? మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఆల్రెడీ రిలేషన్‌షిప్‌లో ఒకసారి ఎఫెక్ట్ అయినట్టున్నారు. అంటే వ్యక్తి మిమ్మల్ని చీట్ చేయడం కానీ, లేకపోతే మీతోనేంటంటే ఫస్ట్ నుంచి హానెస్ట్‌గా లేకపోవడం కానీ, అంటే
వాళ్ళు మీతో మంచిగా ఉన్నా, మంచిగా మాట్లాడుతున్నా స్టిల్ వాళ్ళు ఎక్కడో కానీ మీతో ట్రాన్స్‌పరెంట్‌గా లేకపోవడం, మిమ్మల్ని హర్ట్ చేయడం. సో, కొన్ని సిట్యుయేషన్స్ వాళ్ళ వల్ల మీరు ఫేస్ చేయడం లాంటివి జరిగుండాలండి. ప్రతిసారి కూడా వాళ్ళేదో చీట్ చేయాలనే రూల్ లేదు కానీ, బట్ రిలేషన్‌షిప్‌లో ఒక క్లారిటీ లేకుండా ప్రాపర్‌గా ప్రయారిటీస్ అనేవి సెట్ చేసుకోకపోతే అసలు ఆ రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉండలేరు. సో, మీరు కూడా ఏంటంటే రిలేషన్‌షిప్‌లో మేబీ చాలా డిస్టర్బ్ అయ్యి ఉండాలి ఆర్ చాలా ఫేస్ చేసి ఉండొచ్చు. నాకు తెలిసినంత వరకు ఇక్కడ కొంతమందేంటంటే వ్యక్తి అంటే చీట్ చేయడం కూడా జరిగింది. లైక్ థర్డ్ పార్టీ సిట్యుయేషన్ కూడా ఉండొచ్చు. మొత్తానికేంటంటే రిలేషన్‌షిప్‌లోనైతే మాత్రం చాలా సఫర్ అయ్యారు. చాలా స్టక్ అయిపోయారండి. అలా అని చెప్పి మీరేంటంటే ఈ రిలేషన్‌షిప్ నుంచి బయటకి కూడా రాలేకపోతున్నారు. ఎందుకంటే ఈ వ్యక్తితో మీకు అలాంటి ఒక అటాచ్‌మెంట్ ఏర్పడింది. సో, ఇప్పుడు మీకేం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. సో, యూనివర్స్ గైడెన్స్ ప్రకారం ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ చేసుకోవాలండి. మీకు మీరేంటంటే ఆ కేర్ అనేది చూపించుకోవాలి. మిమ్మల్ని మీరు సపోర్ట్ చేసుకోవాలి. మీకోసం మీరు స్టాండ్ తీసుకోవాలి. నాకు తెలిసి ఈ వ్యక్తికి మీరేంటంటే ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం కానీ, మీకంటే కూడా వాళ్ళకే మీరు అంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం, మిమ్మల్ని కాకుండా వాళ్ళని మీరు ఫస్ట్ పెట్టడం కానీ ఇలాంటివేవో చేస్తున్నట్టున్నారు. గతంలో కూడా చేశారు. ఇప్పుడు కూడా మోస్ట్‌లీ ఏంటంటే మీరు అలానే ఆలోచిస్తున్నారు. మీ డిగ్నిటీని పక్కన పెడుతున్నారేమో. ఈ వ్యక్తి కావాలి, ఈ వ్యక్తితో ఉంటే చాలు అనే ఒక్క ఇంటెన్షన్‌తోనేంటంటే మిమ్మల్ని మీరు డౌన్ చేసుకోవడం కానీ, ఆర్ మీరు కాని వ్యక్తిలాగా కొన్ని విషయాల్లో బిహేవ్ చేయడం కానీ, అంటే ప్లీజ్ చేయాలని ట్రై చేస్తున్నారండి. ఆ వ్యక్తి కన్విన్స్ అవుతారేమో అనే ఒక హోప్‌తో ఇలా చేస్తున్నారు. బట్ ఇలా మీరు చేయకూడదండి. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నాను అంటే, ఇలా మీరు చేయడం వల్ల రిలేషన్‌షిప్‌లో ఏమైనా చేంజ్ అవుతుందంటే, ఏం చేంజ్ అవ్వదంట. వచ్చే రోజుల్లో కూడా మోస్ట్‌లీ ఇలానే ఉంటుంది. అంటే ఆ వ్యక్తి మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని చీట్ చేస్తారు. లేకపోతే మళ్ళీ మళ్ళీ మీరు ఈ వ్యక్తి వల్ల ఎఫెక్ట్ అవుతారు అని నేను చెప్పను కానీ, బట్ ఈ వ్యక్తి ఏంటంటే ఇది డిజర్వ్ చేయరు. లైక్ ఏంటంటే మీరు వాళ్ళనంత ప్లీజ్ చేయడం కానీ, వాళ్ళ కోసం మీరు అంత చేంజ్ అయిపోవడానికి కానీ ఇక్కడేం లేదు. బేసిక్‌గా ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ మీకు మీరు ఒక స్టాండర్డ్‌ని సెట్ చేయాలి. మిమ్మల్ని ఎలా ట్రీట్ చేయాలో వాళ్ళకి మీరు అర్థమయ్యేలా చేయాలండి. ఇప్పుడు మీరు ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నా సరే, ఇది నో కాంటాక్ట్ సిట్యుయేషన్ అవ్వచ్చు, ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్ అవ్వచ్చు, లేదా ఒక హ్యాపీ రిలేషన్‌షిప్పే అవ్వచ్చు. లైక్ ఏంటంటే ఇద్దరు కాంటాక్ట్ సిట్యుయేషన్‌లోనే ఉండొచ్చు. బట్ ఏ సిట్యుయేషన్ అయినా సరే, ఈ గ్యాప్ ఏదైతే ఉందో మీ ఇద్దరి మధ్యలో అది ఫిల్ అవ్వాలి అంటే వాళ్ళని మీరు ప్లీజ్ చేయడమో, వాళ్ళ ప్రకారం మీరు ఉండాలి అనుకోని, మిమ్మల్ని మీరు ఆ విధంగా చేంజ్ చేసుకోవడానికి ట్రై చేయడమో సొల్యూషన్ అయితే కాదు. మీరేంటంటే ఫస్ట్ మీ డిగ్నిటీని ప్రొటెక్ట్ చేసుకోవాలి. మీకంటూ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది కదా! సో, ఆ సెల్ఫ్ రెస్పెక్ట్‌ని మీరేంటంటే ఒక యూనిక్ వేలో చూపించుకోవాలండి. ఆ వ్యక్తికి మీ స్టాండర్డ్ ఇది. మీరు ఇలానే ఉంటారు. మీకు ఇదే ఇష్టం కాబట్టి మీకు అంటే ఆ విధంగానే ఉండడం అయితే ఇష్టం అన్నట్టుగా మీరేంటంటే ఇక్కడ ప్రూవ్ చేయాల్సుంటుంది. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నాను అంటే యాక్చువల్‌గా ఇక్కడ మీరు అలా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఈ వ్యక్తి మీ విషయంలోని ఆ లైన్ అనేది క్రాస్ అవ్వరండి. అంటే మీరు వాళ్ళకి ఈజీ టార్గెట్ అవ్వరు. ప్రతిసారి కూడా ఇక్కడ ఈ వ్యక్తి మీ విషయంలో కొన్ని థింగ్స్ చేస్తున్నారు. మీరు దానివల్ల సఫర్ అవుతున్నారు అని మీకు అనిపిస్తే అదెందుకు జరుగుతుంది అంటే ఒకటే రీజన్. ఆ వ్యక్తికి మీరు ఈజీ టార్గెట్ లాగా కనిపించడం వల్లే అవన్నీ జరుగుతున్నాయి. సో, ఇక్కడేంటంటే మీరు ఇంకా వచ్చే రోజుల్లో అలా సఫర్ అవ్వకూడదు. అలాంటివి మళ్ళీ మళ్ళీ మీ లైఫ్‌లో జరగకూడదు అంటే మాత్రం మీరు కొంత చేంజ్ అవ్వాల్సిన పరిస్థితి నాకు కనిపిస్తుంది. సో, నేనైతే ఇక్కడ మీకు ఒకటే చెప్తానండి. అదేంటంటే మీరు ఫస్ట్ ఆ వ్యక్తి విషయంలో వాళ్ళని ప్లీజ్ చేయడం కానీ, వాళ్ళకి నచ్చినట్టే ఉండాలి, వాళ్ళకి నచ్చిందే చెయ్యాలి అనే ఈ ఆలోచనలు మానేసుకోండి. అండ్ ఈ వ్యక్తితోనేంటంటే ఎక్కువ కమ్యూనికేట్ చేయడం కానీ, లేకపోతే వీళ్ళని కాంటాక్ట్ చేయడం కోసం అని చెప్పి చాలా సార్లు ట్రై చేయడం కానీ, వాళ్ళు బ్లాక్ చేస్తున్నా మళ్ళీ మళ్ళీ వేరే నంబర్స్ నుంచి వాళ్ళని రీచ్ ఔట్ అవ్వడానికి ట్రై చేయడం కానీ ఇలాంటివి మానేయండి. ఎందుకంటే ఇలాంటివి చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఆ వ్యక్తి మారరండి. అండ్ మీరు కూడా ఖచ్చితంగా సఫర్ అవుతారు. అండ్ ఇంకొకటి ఆ వ్యక్తితో ఒకవేళ కాంటాక్ట్ సిట్యుయేషన్ ఉన్నా సరే, అనవసరమైన విషయాలు చెప్పడం అండ్ డీప్‌గా వాళ్ళతోని కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేయడం. ఇప్పుడు కొంతమందుంటారు. ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. అలా మెసేజెస్ పెడుతూనే ఉంటారు. వాళ్ళు ఒక రిప్లై ఇస్తారు. లేకపోతే అసలు పూర్తిగా రిప్లైయే ఇవ్వరు. అయినా సరే పెడుతూనే ఉంటారు. ఇవన్నీ ఎందుకసలు? ఎందుకు మీరేంటంటే మారట్లేదు? ఇక్కడ పరిస్థితులనేవి కాంప్లికేటెడ్‌గా ఉన్నాయి కదా! అది మీకెందుకు అర్థం అవ్వట్లేదు? సో, ఇది ఎవరి ప్రాబ్లమ్? మీ ప్రాబ్లమ్. అంటే మీరే చేంజ్ అవ్వాలి. మీరు చేంజ్ అవ్వకపోతే కష్టమండి. ఈ వ్యక్తి విషయంలోనేంటంటే ఖచ్చితంగా మీరు స్లో డౌన్ అవ్వాలి. ఎందుకంటే ఈ వ్యక్తి గురించి మీరు తెలుసుకోవాల్సిన చాలా విషయాలున్నాయంట. సో, ఆ వ్యక్తి గురించి మీరు తెలుసుకోవడం వల్ల ఏంటంటే, వాళ్ళు ఎలా ఉంటారు? మీరు ఎలా ఉండాలి? వాళ్ళు మేబీ ఉన్న ప్రకారం ఇంకా ఎలా ఉంటే మీతో బావుంటుంది అనే ఈ క్లారిటీ మీకొస్తుందండి.
బట్ ఆ వ్యక్తి ఇలానే ఉంటే నేను హ్యాపీగా ఉంటానంటే ఆ వ్యక్తి అది కాదు. లేకపోతే వాళ్ళ లైఫ్‌లో సిట్యుయేషన్స్ అవి కావు. అలాంటప్పుడు మీరు వాళ్ళు అలానే ఉండాలి అని ఎలా ఎక్స్‌పెక్ట్ చేస్తారు? సో, ఈ వ్యక్తి గురించయితే మీరు చాలా విషయాలు తెలుసుకోవాలండి. ఈవెన్ వాళ్ళు ఏ టైప్ అయినా సరే రిలేషన్‌షిప్‌లో మాత్రం ఖచ్చితంగా మీరు ఒక వ్యక్తిని అనుకుంటున్నప్పుడు, రిలేషన్‌షిప్‌లో మీరు ముందుకు వెళ్ళాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు వాళ్ళ కోసం తెలుసుకోవాలి. ఈవెన్ ఇంకొకటి మీరు సింగిల్‌గా ఉన్నా మీ లైఫ్‌లోకి ఒక న్యూ పర్సన్ వస్తే బావుంటుంది అనే ఫీలింగ్‌తో ఉన్నా మీరేంటంటే డెస్పరేట్ అయిపోవద్దు. అంటే ఫైనల్‌గా నా జీవితంలోకి ఒక వ్యక్తొస్తున్నారు, నాతో మంచిగా ఉంటున్నారు అని చెప్పి వాళ్ళని ఈజీగా నమ్మేయడం, వాళ్ళకి మళ్ళీ ఛాన్స్ ఇవ్వడం, వాళ్ళతో ప్రతి విషయాలు మీ సీక్రెట్స్ అన్నీ చెప్పుకోవడం, మీ ఫినాన్షియల్ సిట్యుయేషన్స్ గురించి డిస్కస్ చేయడం ఇలాంటివి మానేయండి. ఫస్ట్ ఆ వ్యక్తి ఏంటో, వాళ్ళ పరిస్థితి ఏంటో తెలుసుకోండి. వాళ్ళు ఏ ఉద్దేశంతో మీ జీవితంలోకొచ్చారు, అసలు వాళ్ళకేం కావాలి అనేది కూడా మీరు చెక్ చేసుకోవాలి. లేకపోతే ఒకసారి ఎఫెక్ట్ అయ్యారు కాబట్టి, ఇంకొకసారి ఎఫెక్ట్ అవ్వడం అనేది పెద్ద కష్టమేం కాదు. ఎందుకంటే మనుషులు మారే వరకు కూడా యూనివర్స్ ఏంటంటే మళ్ళీ మళ్ళీ అలాంటి పరిస్థితులనే వాళ్ళ జీవితంలో పెడుతుంది. వాళ్ళు ఏ రోజైతే మారుతారో ఆటోమేటిక్‌గా అలాంటి పరిస్థితులు మళ్ళీ వాళ్ళు ఎదుర్కోరు. సో, అందుకే మీరిక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, వ్యక్తుల విషయంలో మాత్రం స్లో డౌన్ అవ్వండి. మిమ్మల్ని మీరు ఫస్ట్ పెట్టుకోండి. మీకు మీరు ఇంపార్టెన్స్ ఇచ్చుకున్న తర్వాత మీరు అలానే ఉంటారని ఎదుటి వ్యక్తులకు అర్థమయ్యేలా చెయ్యాలి. అలా చెయ్యకపోతే తర్వాత ఇబ్బంది పడతారు. సో, అర్థమైనప్పుడు వాళ్ళు కొంత మిమ్మల్ని దూరం పెడితే అది ఓకే. బట్ ఫస్టే మీరు వాళ్ళకి ఛాన్స్ ఇచ్చేసి, తర్వాతేంటంటే వాళ్ళు మిమ్మల్ని బెటర్‌గా ట్రీట్ చేయాలి అంటే అది జరగదు. సో, క్లియర్‌గా మీ కార్డ్స్ చూస్తుంటే మాత్రం వ్యక్తి గురించి చాలా తెలుసుకోవాలండి. వాళ్ళ పరిస్థితులేంటో తెలుసుకోవాలి. ఈ ప్రాసెస్‌లోనే టైం పట్టినా పర్వాలేదు. తర్వాత ఇబ్బంది పడరు. ఇప్పుడు టైం తీసుకోకుండా ఇప్పుడు అన్నీ జరిగిపోవాలి అనుకుంటే తర్వాత ఇబ్బంది పడతారు. చాలా బాధపడే పరిస్థితయితే వస్తది. సో, ఆల్రెడీ చాలా బాధలు పడ్డారు. చాలా అంటే లాస్ కూడా అయినట్టున్నారు. మరి ఇంకొకసారి అలా జరగకూడదు అంటే, వ్యక్తుల గురించి పూర్తిగా తెలుసుకోవాలి. వ్యక్తులతో క్లియర్‌గా డిస్కస్ చేసిన తర్వాతే మీరు ఏదైనా చేస్తే మాత్రం ఖచ్చితంగా రిలేషన్‌షిప్‌లో మీరు ఫ్రీ అవుతారండి. కంఫర్టబుల్‌గా ఉంటారు. మేబీ ఇప్పుడు మీకు కష్టంగా ఉండొచ్చు కానీ, తర్వాత మీ లైఫ్‌లోనేంటంటే గుడ్ చేంజెస్ ఒస్తాయి. సో, ఇప్పుడు కొంచెం రెస్ట్రిక్ట్ చెయ్యండి. అలా అని చెప్పి వ్యక్తుల్ని ట్రబుల్ చేయండి. వ్యక్తుల విషయంలో కాంప్లికేటెడ్‌గా ఉండండి అని చెప్పను కానీ, మిమ్మల్ని మీరు చేసుకుంటున్నప్పుడు మీరెందుకలా చేసుకుంటున్నారో వ్యక్తికి అర్థమయ్యేలా చేయండి సరిపోతుంది. మీరు ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటే చాలండి. ఇప్పుడు కొంతమంది ఏంటంటే థింగ్స్ కాంప్లికేట్ చేస్తుంటారు. బట్ అట్‌లీస్ట్ వాళ్ళేంటంటే ట్రాన్స్‌పరెంట్‌గా ఉండి అలాంటివి చేసినా పర్వాలేదు. ఎదుటి వ్యక్తికి అర్థమవుతది. బట్ కొంతమందేంటంటే ఏం చెప్పరు. చెప్పకుండానే అలా బిహేవ్ చేస్తుంటారు. మీరు అలా ఉండాల్సిన అవసరం లేదు. జస్ట్ ఓపెన్‌గా మీకేమనిపిస్తుందో అది చెప్తారు. ఓపెన్‌గా మీకు నచ్చినట్టుగా మీరుంటారు. అది ఓకే అనుకుంటే వాళ్ళుంటారు. లేకపోతే లేదు. బట్ ఇప్పుడు కానీ మీరు అలా ఉండకపోతే తర్వాత ఇబ్బంది పడతారు. ఇప్పుడు మీరెలా ఉంటే ఆ వ్యక్తే ఈ ప్యాటర్న్స్‌కి అలవాటు పడతారు. అది ఇంకా ఫేట్ అంతే. సో, మీరేంటంటే కొంచెం అందుకే మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తే బెటరు. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే ఆల్రెడీ నాకు తెలిసి మీరు ఈ వ్యక్తి వల్ల చాలా ఎఫెక్ట్ అయ్యారు. అండ్ వాళ్ళు మిమ్మల్ని మ్యానిప్యులేట్ చేయడం కానీ, మీకు మీరే మ్యానిప్యులేట్ అవ్వడం కానీ అంటే ఆ వ్యక్తికి మీరు బాగా అడిక్ట్ అయిపోయారండి. పాస్ట్‌లో అంటే మీ ఎనర్జీస్ కానీ చూస్తున్నట్టయితే, ఎక్కడో తెలియకుండా వ్యక్తి మీద బాగా డిపెండ్ అయిపోవడం కానీ, వ్యక్తికి బాగా అంటే అడిక్ట్ అయిపోవడం కానీ, సో, ఇలాంటివేవో జరిగాయి. మొత్తానికి దానివల్ల ఏంటంటే మీరు కొన్ని ఫేస్ చేశారు. ఇందులో ఇంకొక కేటగరీ ఏంటంటే, వ్యక్తుల్ని మేబీ నెగెటివ్‌గా కూడా అనుకోనుంటారు. వ్యక్తుల విషయంలో వాళ్ళు అదే అనుకోని వాళ్ళని మిస్‌రీడ్ కూడా చేసుంటారు. ఈ టైప్ కేటగరీ కూడా ఈ రీడింగ్‌లో ఉన్నారు. కంప్లీట్‌గా ఏంటంటే, ఒక్క సైడ్ సిట్యుయేషన్ లాగే ఏం కనిపించట్లేదు. మేబీ ఆ వ్యక్తి వల్ల మీరు మ్యానిప్యులేట్ అయ్యారు. మేబీ వ్యక్తుల్ని మీరు కూడా మ్యానిప్యులేట్ చేసుంటారు. సో, 2 డిఫరెంట్ టైప్స్. మొత్తానికి ఏదో ఒకటి జరిగిపోయింది. ఇప్పుడు జరిగిపోయిన దాని గురించి ఆలోచించి మీరు చేసేదేం లేదు. బట్ ఇక్కడి నుంచి ఏంటంటే, మీరు ఒక క్లారిటీ మెయింటైన్ చేయండి. మీరెలా ఉండాలి? వ్యక్తులు మిమ్మల్ని ఎలా ట్రీట్ చేయాలి? మీరు వ్యక్తుల్ని ఎలా ట్రీట్ చేస్తారు? అది వాళ్ళు డిజర్వ్ చేస్తారా లేదా? అంటే ఈ విధంగా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీకోసం మీరు ఆలోచిస్తారు కదా! లైక్ మిమ్మల్నే మీరు ఫస్ట్ పెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే. అట్ ద సేమ్ టైమ్ మీరు అంటే మిమ్మల్ని ఫస్ట్ పెట్టుకుంటున్నారని చెప్పి వ్యక్తుల్ని మిస్‌ట్రీట్ చేయాల్సిన అవసరం లేదు. వ్యక్తుల విషయంలోనేంటంటే వాళ్ళని జడ్జ్ కూడా చేయాల్సిన అవసరం లేదు. ఇఫ్ వాళ్ళకొక పరిస్థితి ఉందనుకోండి, ఆ పరిస్థితికి కారణం ఏంటి అని ఆలోచించండి. ఆలోచించి వాళ్ళని బ్లేమ్ చేయొద్దు ఆర్ మిమ్మల్ని మీరు బ్లేమ్ చేసుకోవద్దు. అక్కడ మీరు ఎలా చేయాలి? ఏం చేస్తే కరెక్టో దాని ప్రకారం చేయండి. చేసినప్పుడేంటంటే మీరేంటో ఆ వ్యక్తికి కూడా అర్థమవుతది. ఇప్పటి వరకు వాళ్ళకి అర్థం అవ్వకపోతే, ఇక్కడి నుంచి మీరేంటో వాళ్ళకి అర్థమవుతుంది. అంటే ఇక్కడ మీరు సాక్రిఫైస్ చేసుకుందేం లేదు.
అలా అని చెప్పి మీరేంటంటే ఏదో బయాస్డ్‌గా ఉంటున్నట్టు కూడా ఏం లేదు. జస్ట్ మీరు న్యూట్రల్‌గా అక్కడ ఏం చేయాలో అది చేస్తున్నట్టుగా ఉన్నప్పుడు, ఆ వ్యక్తి మనసు ఖచ్చితంగా మారుతదండి. వాళ్ళకది ఇప్పుడు అర్థం కాకపోయినా టైం వచ్చినప్పుడైనా అర్థమవుతుంది. ఓల్డ్ పర్సన్ విషయంలో అయితే ఇంతే. ఈవెన్ మీరేమైనా సరే సింగిల్‌గా ఉండి న్యూ పర్సన్ వచ్చినా సరే, వాళ్ళేంటో మీకు పూర్తిగా తెలియనప్పుడు మీరేంటంటే వాళ్ళు ఇదే అనుకోని డిసైడ్ అయిపోవద్దు. వాళ్ళని స్టడీ చేసిన తర్వాత మీకొక క్లారిటీ వస్తది కదా! ఆ క్లారిటీ ప్రకారం మీరేదైనా సరే అంటే డిసైడ్ అయ్యి చేయడానికి చూడండి. అది ఇక్కడ సరిపోతుంది. ఏది ఏమైనా సరే డిస్ట్రాక్ట్ మాత్రం అవ్వద్దండి. మీకేంటంటే వ్యక్తుల విషయంలో ఎవరైనా సలహాలిస్తున్నా, మీకు అంటే వాళ్ళెక్కువ ఇన్వాల్వ్ అవుతున్నట్టుగా అనిపిస్తున్నా సరే, ఆ వ్యక్తుల్ని కట్ చేయండి. వాళ్ళెవరైనా ఒకటే. దగ్గర వాళ్ళైనా, దూరం వాళ్ళైనా ఎవరైనా సరే మీ విషయంలో ఇన్వాల్వ్ అవుతున్నారు. అట్‌లీస్ట్ వాళ్ళ సైడ్ పక్కన పెట్టండి. మీ సైడ్ నుంచి ఎవరైనా ఇన్వాల్వ్ అవుతుంటే మాత్రం కట్ చేయండి. ఎందుకంటే ఇక్కడ క్లియర్‌గా వ్యక్తులేంటంటే మిమ్మల్ని మ్యానిపులేట్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఆర్ మీరేంటంటే కొన్ని విషయాల్లో ఎలా డెసిషన్ తీసుకోవాలో అర్థం కాక ఇబ్బంది పడుతున్నప్పుడు ఎవరినైనా మీరు సలహాలడిగితే వాళ్ళిచ్చే సలహాలేంటంటే మీకు ఏ విధంగా కూడా ఉపయోగపడవండి. మరి కొంచెం ఏంటంటే మీ ఆలోచనలు కాంప్లెక్స్ అయిపోతూ ఉంటాయి. సో, మీరందుకే వాళ్ళెవరికీ కూడా ఛాన్స్ ఇవ్వకుండా మీరే డెసిషన్ తీసుకోండి. టైం తీసుకున్నా పర్వాలేదు. ఈ రిలేషన్‌షిప్‌లో టైం తీసుకున్నా ఏం కాదండి. 1 ఆర్ 2 ఇయర్స్, 3 ఇయర్స్ అసలేం కాదు. ఈ మాట నేనెందుకు చెప్తున్నానంటే, మీరు అనుకోవచ్చు, ఇవన్నీ తొందరగా మారిపోవాలి, తొందరగా జరిగిపోవాలి అని. బట్ రిలేషన్‌షిప్‌లో మనుషులకి ఫస్ట్ ఉండాల్సిందేంటంటే పేషెన్సే. అంటే ఆ క్లారిటీ కానీ మీకు లేకపోతే లాంగ్ రన్‌లో సఫర్ అవుతారు. సో, అన్నీ కన్సిడర్ చేసి ఫుల్‌గా క్లారిటీ వచ్చిన తర్వాతే మీరొక స్టెప్ వేయడం మంచిది. బట్ ఈ ప్రాసెస్‌లో మిమ్మల్ని మీరు ఫస్ట్ పెట్టుకున్న తర్వాతే ఏదైనా చెయ్యండి. అది ఏంటంటే, ఫస్ట్ పెట్టుకుంటున్నప్పుడు ఎదుటి వ్యక్తి హర్ట్ అవ్వనంత వరకు ఎలా ఉన్నా, ఏం చేసినా పర్వాలేదు. అలా అని చెప్పి వ్యక్తుల్ని మీరేం రిజెక్ట్ చేయట్లేదు. జస్ట్ మిమ్మల్ని మీరు చూజ్ చేసుకుంటున్నారు. మీరేంటంటే హానెస్ట్‌గా ఉండాలనుకుంటున్నారు. ఓపెన్ బుక్ అంతే. ఇంకా ఆ వ్యక్తికి అది నచ్చినా, నచ్చకపోయినా అది వాళ్ళ ప్రాబ్లమ్. బట్ మీరేంటంటే వాళ్ళని ఇబ్బంది పెట్టట్లేదు కదా! వాళ్ళని బాధ పెట్టట్లేదు కదా! సో, అలా మీరుంటే సరిపోతుందండి. ఎందుకంటే ఈ రిలేషన్‌షిప్‌లోని మీకు టైం ఉండాలి. మెయిన్ టైం తీసుకోవాలి. చేంజెస్ ఎలా వస్తున్నాయో మీరు అర్థం చేసుకోవాలి. కానీ చాలా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. చాలా తెలుసుకుంటారు కూడా. అండ్ యూనివర్స్ ఏంటంటే ఇలానే మిమ్మల్ని గైడ్ చేస్తుంది కూడా. మీరేదైనా చేద్దాము రష్ అయిపోయినా సరే యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని అక్కడ స్టాప్ చేస్తుంది. సో, మీరేంటంటే కొన్ని తెలుసుకున్న తర్వాతే ఒక స్టెప్ ముందుకు వేసే పరిస్థితి అయితే ఉంటుంది. సో, నాకు తెలిసినంత వరకు మీరే స్లోగా మూవ్ అవ్వడం మంచిది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ సులేమాని హక్కీక్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు. కర్మ ఫలితం వల్ల రిలేషన్‌షిప్‌లో ఇంకా మీకెలా ఉంటుంది? మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. మీది మీ వ్యక్తిది అయితే కార్మిక్ రిలేషన్‌షిప్. మీ ఇద్దరు ఎవరైనా కూడా అవ్వచ్చు. అంటే లవర్స్ అవ్వచ్చు, వైఫ్ అండ్ హస్బాండ్ అవ్వచ్చు. ఆర్ ఏదో సమ్ స్పెషల్ రిలేషన్‌షిప్ అవ్వచ్చు. బట్ ఏ రిలేషన్‌షిప్ అయినా సరే కార్మిక్ అండి. అంటే ఇంకా కార్మిక్ అనేసరికి చాలా నెగెటివ్‌గా ఆలోచించడం కానీ, ఏదో అన్నట్టుగా మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ పాస్ట్ లైఫ్‌లో ఏంటంటే మీ ఇద్దరి మధ్యలో కనెక్షన్ ఉంది. సో, ఆ కార్మిక్ డెట్స్ అనేవేంటంటే ఈ లైఫ్‌లో క్లియర్ చేసుకుంటూ ఉండడం కానీ, ఆ కార్మిక్ ప్యాటర్న్స్ ఫాలో అవ్వాల్సిన పరిస్థితి కానీ ఉండడం వలన మీరేంటంటే ఈ వ్యక్తితో చాలా ఫేస్ చేస్తూ ఉండాలి. ఇప్పటికైతే చాలా ఫేస్ చేసే ఉంటారు. ఇంకా కూడా ఫేస్ చేస్తూ ఉండొచ్చు మేబీ. సో, బేసిక్‌గా నేనైతే ఒకటే చెప్తానండి. కార్మిక్ టైస్ అనేవేంటంటే అప్పుడే కట్ అయ్యే పరిస్థితి ఏం కనిపించట్లేదు గానీ, కొన్ని నెగెటివ్ ప్యాటర్న్స్‌ని ఏంటంటే క్లియర్ చేయాల్సిన అవసరం కనిపిస్తుందండి. ఆ నెగెటివ్ ప్యాటర్న్స్ ఏంటంటే వాళ్ళ వైపు నుంచి వాళ్ళు క్లియర్ చేయడం కంటే కూడా ఈ రీడింగ్ మీరు చూస్తున్నారు కాబట్టి ఇది మీకే గైడెన్స్ కాబట్టి మీరే క్లియర్ చేయాలి. అంటే ఇప్పుడు కొన్ని మీకు తెలుస్తూ ఉంటాయి. సో, ఎక్కడ నెగెటివ్ ఆర్ ఎక్కడ రాంగ్‌గా జరుగుతుంది. సో, ఏవి మీరేంటంటే కట్ చేయాల్సిన అవసరం ఉంది. ఏవి క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది అనేది.
సో, అవి మీరు అర్థం చేసుకొని చెయ్యాలి. బట్ ఇది కార్మిక రిలేషన్‌షిప్ అవ్వడం వల్ల అటాచ్‌మెంట్ అనేది చాలా డీప్‌గా ఉంటుంది. సో, అది నెగెటివ్ అయినా, టాక్సిక్ అయినా దాన్ని మీరు కట్ చేయలేకపోతుంటారు. ఎందుకంటే బాగా ఎమోషనల్ అయిపోవడం, ఆ వ్యక్తికి దూరంగా ఉండాలన్నా, ఆ వ్యక్తితో బౌండరీస్ సెట్ చేయాలన్నా సరే పెయిన్ ఫీల్ అవ్వడం కానీ, ఆర్ కొన్ని మీరేంటంటే క్లియర్ చేసుకుందాం అన్నా సరే మీ చేతుల్లో లేనట్టుగా మీకు అనిపిస్తూ ఉంటదనమాట. అంటే ఇక్కడ ఒకటి కార్మిక రిలేషన్‌షిప్‌లోనేంటంటే అటాచ్‌మెంటే రియల్ అని కాదు. కొన్నిసార్లు ఆ వ్యక్తి వల్ల కొన్ని కాంప్లికేషన్స్ కూడా ఫేస్ చేస్తూ ఉంటారు. సో, ఆ కాంప్లికేషన్స్ కూడా క్లియర్ చేయడం అనేది అంత ఈజీగా ఉండదు. కానీ ధైర్యం చేసి ఒక స్టెప్ ముందుకు వేయాల్సిన పరిస్థితి మాత్రం కనిపిస్తుందండి. ఈ రిలేషన్‌షిప్‌లోనేంటంటే వచ్చే రోజుల్లో మాత్రం కొన్ని నెగెటివ్ థింగ్స్‌ని క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది. బౌండరీస్‌ని క్లియర్‌గా సెట్ చేయాలి. కొంతమందేంటంటే ఆ వ్యక్తి విషయంలో అలా ఎడిక్ట్ అయిపోవడం, బాగా డెస్పరేట్ అయిపోవడం. సో, వాళ్ళని ట్రబుల్ చేయడం, మీరు ట్రబుల్ ఫేస్ చేయడం. ఎందుకంటే వాళ్ళు గుడ్ రెస్పాన్స్ ఇవ్వరు. వాళ్ళేంటంటే నెగెటివ్‌గా బిహేవ్ చేస్తుంటారు. సో, వాళ్ళనక్కడ బ్లేమ్ చేయడానికి ఏం లేదండి. ఈ రిలేషన్‌షిప్పే కార్మిక్ అయినప్పుడు కొన్ని సఫరింగ్స్ ఉంటాయి. సో, దానికి ఇక్కడ కంప్లెయింట్ చేయడానికేం లేదు. జస్ట్ మీరు అర్థం చేసుకోవాలి. మీరెక్కడి వరకు ఉండాలి? మీ బౌండరీస్ ఏంటి? మీరెందుకు అవి క్రాస్ చేస్తున్నారు? ఆర్ మీరెందుకు సిట్యుయేషన్స్‌ని ఇంకా బెటర్‌గా అర్థం చేసుకోలేకపోతున్నారు? ఈవెన్ అర్థమైనా ఎందుకు? మీరేంటంటే అవి కరెక్ట్‌గా ఫాలో అవ్వట్లేదనేది మీరు అర్థం చేసుకొని మీకు మీరు దూరంగా ఉండడానికి ట్రై చేయాలండి. అంటే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇది మీకైతే అంత ఈజీగా ఉండదు. ఎందుకంటే మీ ఇద్దరి మధ్యలో ఉన్న కొన్ని నెగెటివ్ ప్యాటర్న్స్‌ని మీరు ఫస్ట్ క్లియర్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. రిలేషన్‌షిప్‌ని మీరు కట్ చేసుకోవడం ఒక్కటే అంటే నెగెటివ్ ప్యాటర్న్‌ని క్లియర్ చేసుకోవడంలాగా మీరు ఫీల్ అయితే అది కూడా మీ ఇష్టమే. రిలేషన్‌షిప్‌నైనా మీరు కట్ చేసుకోవచ్చు. లేదు రిలేషన్‌షిప్‌ని కట్ చేసుకోవడానికి మీరు రెడీగా లేరు. జస్ట్ మీ ఇద్దరి మధ్యలో ఉన్న నెగెటివ్ ప్యాటర్న్స్‌ని మాత్రమే క్లియర్ చేయాలి అనుకుంటున్నారు. ఓకే. అది కూడా ఫైన్. బట్ అదేంటో మీకు తెలియాలి కదా! తెలిసిన తర్వాత ఎంతమంది రెడీగా ఉన్నారు? ఎంతమంది ఇక్కడ టైం తీసుకోవడానికి కానీ, వ్యక్తికి స్పేస్ ఇవ్వడానికి కానీ, ఆర్ వ్యక్తికి ఫ్రీడమ్ ఇవ్వడానికి కానీ, ఆర్ మీరు ఆ ఫ్రీడమ్ ఫీల్ అవ్వడానికి కానీ రెడీగా ఉన్నారు? ఇది మిమ్మల్ని మీరు క్వెషన్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ కార్డ్ కటింగ్ అంటే వ్యక్తినే కట్ చేయాల్సిన అవసరం లేదండి. రిలేషన్‌షిప్‌నే కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, వ్యక్తి టాక్సిక్ అనుకోండి. అవి మీరు కరెక్ట్ చేయలేరు. మీ చేతుల్లో లేదు. బికాజ్ ఆ వ్యక్తి నేచరే అలాంటిది. ఫస్ట్ నుంచి కూడా వాళ్ళేంటంటే బ్యాడ్ పర్సన్. బ్యాడ్ ఎనర్జీ క్యారీ చేస్తున్నారు. సో, ఆ వ్యక్తిని కట్ చేయడం ఒకటే ఆప్షన్. వాళ్ళని గుడ్ పర్సన్‌గా మీరు మార్చలేరు. ఎందుకంటే వాళ్ళ నేచరే అలాంటిది. సో, పుట్టుకతో వచ్చినవి ఎలా మారుస్తారు? అది జరిగేది కాదు. సో, ఈ కేటగరీకేంటంటే ఎక్కువ చెప్పడానికేం లేదు. బట్ కొంతమందేంటంటే వ్యక్తులు మంచి వాళ్ళే కానీ బట్ సిట్యుయేషన్స్ ఏంటంటే కాంప్లికేటెడ్‌గా ఉండడం వల్ల, అదర్ పర్సన్స్ ఇన్వాల్వ్‌మెంట్ వల్ల ఆర్ సమ్ అదర్ సిట్యుయేషన్స్ ఆర్ ఛాలెంజెస్ వల్ల ఏంటంటే రిలేషన్‌షిప్ డిస్టర్బ్ అయిపోయింది అన్నప్పుడు మాత్రం సో, ఈ టైంలోని మీరు ఎక్కడి వరకు ఉండాలి? ఏం చేయాలి? ఏం కట్ చేసుకోవాలి? ఎలా ఆలోచించాలి? అనేది మీరు అర్థం చేసుకొని కొన్ని విషయాల్లో మిమ్మల్ని మీరు రెస్ట్రిక్ట్ చేసుకోవాలండి. ఆ వ్యక్తి నుంచి మీకు ఎనర్జీ ట్రాన్స్‌ఫర్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ మీ నుంచి కూడా ఆ వ్యక్తికి ఎనర్జీ ట్రాన్స్‌ఫర్ అవుతుంది. ఎనర్జీ ట్రాన్స్‌ఫర్స్ రియల్ కదా! సో, దానివల్ల ఇక్కడ ఏమవుతుంది అంటే, ఒకళ్ళ ఎనర్జీ ఒకళ్ళని ఎఫెక్ట్ చేయకూడదండి. దానివల్ల ఏంటంటే, మళ్ళీ ఇద్దరు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేసేలా ఉండకూడదు కాబట్టి, క్లియర్‌గా బౌండరీస్‌ని సెట్ చేసుకోవడం కానీ, రిలేషన్‌షిప్‌లో టైము, స్పేసు, ఫ్రీడమ్ కానీ ఇంపార్టెంట్. సో, కొన్ని నచ్చవు. ఎందుకంటే చాలా మంది ఎలా ఉంటారంటే, ఆ వ్యక్తి పాస్ట్‌లో అలా ఉన్నారు, మంచిగా మాట్లాడేవారు. ఇప్పుడు అలా ఉండట్లేదు, దూరం పెడుతున్నారు, ఆర్ మాట్లాడడానికి టైం ఇవ్వట్లేదు. ఇలా చేస్తున్నారేంటి? ఇది ఎంత పెయిన్‌ఫుల్‌గా ఉంటుందో అని ఇలా అనుకుంటారు కానీ, కార్మిక రిలేషన్‌షిప్ అవ్వడం వల్ల ఇవన్నీ ఫేస్ చేస్తారండి. కర్మ ఫలితం అని అందుకే కదా చెప్తున్నాను. అంటే మీరిక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఆ పెయిన్ మీరు తీసుకోవాలి. కానీ ఆ పెయిన్ నుంచి మీరు చాలా నేర్చుకోవాలి. ఆ పెయిన్ వల్ల మీరేంటంటే బెటర్ పర్సన్ అవ్వాలి. అట్ ద సేమ్ టైమ్ సిట్యుయేషన్స్‌ని ఏంటంటే మెచ్యూర్డ్‌గా హ్యాండిల్ చేయాల్సుంటుంది. సో, ఈ స్పేస్ అనేది మెయింటైన్ చేయాలండి. ఆ గ్యాప్ అనేది ఉన్నా నెగెటివ్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు. హెల్తీ బౌండరీస్ సెట్ చేస్తున్నారు అని అనుకోవచ్చు. సో, మీ ఆలోచనలు అలా ఉన్నప్పుడే ఇక్కడ మీ ఇద్దరి మధ్యలో ఉన్న ఈ కర్మ అనేది క్లియర్ అవుతుంది. సో, రిలేషన్‌షిప్ నేను చెప్పినట్టుగా కంప్లీట్‌గా వాళ్ళు టాక్సిక్ పర్సన్ అయితే కట్ చేసుకోవడమే కరెక్ట్. ఒకవేళ వాళ్ళు గుడ్ పర్సన్ లైక్ సిట్యుయేషన్స్ వల్ల అలా ఉన్నారు అంటే మాత్రం మీరు ఇంకొక ఛాన్స్ తీసుకోవచ్చు. కానీ ఛాన్స్ తీసుకోవాలంటే మీరు చేయాల్సిన వర్క్ అయితే చాలా ఉంటుంది. నేను చెప్పినట్టుగా మీ ఇద్దరి మధ్యలో ఉన్న మెస్‌నైతే క్లియర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ తర్వాత ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్యలో ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుందండి. ఒకళ్ళనొకళ్ళు ఏంటంటే హార్ట్‌ఫుల్‌గా ట్రస్ట్ చేస్తారు. ఈ రిలేషన్‌షిప్‌కి కూడా ఇంకో ఛాన్స్ ఇస్తారు. థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయి. అది మాత్రం నాకు కనిపిస్తుంది. సో, ఛాన్స్ అయితే తీసేసుకోండి. ఇఫ్ వ్యక్తిని మీరు ట్రస్ట్ చేస్తున్నారు.
వ్యక్తి విషయంలో ఒక ఛాన్స్ తీసుకుంటే బాగుంటుంది అనుకుంటే మాత్రం ఈ వర్క్ చేయండి. చేసిన తర్వాత ఖచ్చితంగా చేంజెస్ అయితే చూస్తారు. రిలేషన్‌షిప్‌లో స్టెబిలిటీ కూడా వస్తుంది. మేబీ ఒకప్పుడు వ్యక్తి ఒకలా ఉన్న వన్స్ ఈ కార్మిక్ ప్యాటర్న్స్ అనేవి మీరు క్లియర్ చేసిన తర్వాత ఒకటి గుర్తుపెట్టుకోండి. కార్మిక్ చైన్స్‌ని ఏంటంటే బ్రేక్ చేయాలండి. ఎవరో ఒకళ్ళు బ్రేక్ చేయాలి. ఆ వ్యక్తైనా బ్రేక్ చేయాలి. మీరైనా చేయాలి. బట్ ఇద్దరు ఏంటంటే ఎవరు ఓన్ వేలో వాళ్ళు థింక్ చేస్తూ ఇలానే ఉండాలి, ఇలానే జరగాలి అంటే ఇంకొక వ్యక్తి దానికి రెడీగా లేనప్పుడు ఏమవుతుంది అంటే ఎప్పటికీ సిట్యుయేషన్స్ ఇలానే ఉంటాయి. బట్ ఎక్కడ నెగెటివ్ ప్యాటర్న్స్ ఉన్నాయి, ఎక్కడ అంటే సిట్యుయేషన్స్ అనేవి డిఫరెంట్‌గా ఉన్నాయి అనే దగ్గర అవి కొంచెం పెయిన్‌ఫుల్‌గా ఉన్నా వాటిని కట్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా థింగ్స్ ఏంటంటే బెటర్ అవుతాయండి. ఫ్యూచర్‌లోనైనా సరే మీరు సిట్యుయేషన్స్‌లోని ఇంప్రూవ్‌మెంట్ చూస్తారు. నాకు తెలిసినంత వరకు ఈ రిలేషన్‌షిప్‌లో స్టెబిలిటీకైతే ఒక ఛాన్స్ ఉంది. ఖచ్చితంగా రిలేషన్‌షిప్ మారుతుంది. ఇక్కడ సిట్యుయేషన్స్ కూడా మారుతాయి. ఇదైతే మాత్రం చూడడానికి నెగెటివ్ రీడింగ్ లాగున్నా ఇది నెగెటివ్ రీడింగ్ అయితే కాదండి. చాలా పాజిటివ్ నాకు తెలిసినంత వరకు ఫస్ట్ కార్డ్ సెట్, థర్డ్ కార్డ్ సెట్ వాళ్ళకంటే కూడా ఈ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళదే యాక్చువల్‌గా పాజిటివ్ రీడింగు. ఎందుకంటే సమ్ నెగెటివ్ ప్యాటర్న్స్ అనేవి ఉన్నాయి. అవి క్లియర్ చేసుకుంటే ఈ రిలేషన్‌షిప్‌కి ఇంకొక ఛాన్స్ ఉంటుంది అని యూనివర్స్ క్లియర్‌గా ఇక్కడ మీకు సైన్స్ ఇస్తుంది. సో, నేను అందుకే ఒకటే చెప్తాను. దయచేసి ఈ రోజు నుంచైనా సరే మీరు ఆలోచించే విధానం కానీ, మీరు చేస్తున్న పనులు కానీ, ఆర్ మీరు ఇక్కడ చెయ్యాలి అనుకుంటుంది కానీ ఒక్కసారి ఆలోచించి ఎక్కడ ఏది క్లియర్ చేయాలి? ఏది హోల్డ్ చేయాలి అనేది మాత్రం చూసుకోండి. ఎందుకంటే, మీరు ఇక్కడి నుంచి చేసే పనుల వల్ల ఈ రిలేషన్‌షిప్ ఫేట్ అయితే చేంజ్ అవుతుంది. అందులో నో డౌట్. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ రిలేషన్‌షిప్‌లో ఈ వ్యక్తి మీకు బాగా కనెక్ట్ అయ్యారండి. నార్మల్‌గా అయితే మీరు ఎవరికీ కూడా అంత ఈజీగా కనెక్ట్ అయ్యే టైప్ కాదు. బట్ ఈ వ్యక్తికి మీకు వైబ్స్ మ్యాచ్ అయ్యాయి. ఫస్ట్ టైమ్ మీరెలా ఫీల్ అయ్యారంటే, మీరు సిమిలర్ ఎనర్జీ క్యారీ చేస్తున్నారు. సో, ఖచ్చితంగా రిలేషన్‌షిప్ వర్కౌట్ అవుతుంది అని మీరు ఫీల్ అయ్యారు కాబట్టే ఈ వ్యక్తి విషయంలోనేంటంటే, కొన్ని ఆలోచించకుండా ఒక స్టెప్ ముందుకు వేసేసారు. అది ఓకే. తప్పులేదు. ఎందుకంటే వైబ్స్ మ్యాచ్ అవుతున్నప్పుడు వాళ్ళే కరెక్ట్. ఇంకా అందులో నో డౌట్. మళ్ళీ మళ్ళీ అక్కడ ఆలోచించడానికి ఏం లేదు. సో, ఆ విధంగా రిలేషన్‌షిప్‌ని వర్కౌట్ చేసుకున్నారు. కాకపోతే ఇది వర్కౌట్ అయిన తర్వాత కొన్ని సిట్యుయేషన్స్ మీరు ఫేస్ చేసారండి. ఫేస్ చేసిన తర్వాత మీరు ఎలా ఆలోచించడం స్టార్ట్ చేసారంటే ఇవన్నీ చేంజ్ అయిపోవాలి. ఆ వ్యక్తి పాస్ట్‌లో మీకు ఎలా అయితే కనెక్ట్ అయ్యారో, ఎనర్జీస్ ఎలా మ్యాచ్ అయ్యాయో అలా మ్యాచ్ అయిపోవాలి అని మీరు అనుకుంటున్నారు. బట్ ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో మీ ఇద్దరు అసలు సిమిలర్ ఎనర్జీసే క్యారీ చేయట్లేదు. కంప్లీట్‌గా డిఫరెంట్‌గా ఉన్నాయి. వాళ్ళ ఎనర్జీ మీ ఎనర్జీని ఎఫెక్ట్ చేస్తుంది. మీ ఎనర్జీ వాళ్ళ ఎనర్జీని ఎఫెక్ట్ చేస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఇద్దరు ఒక ప్లేస్‌కొచ్చినా, ఇద్దరు కమ్యూనికేట్ చేసుకున్నా ఏదో ఒక డిజాస్టర్ జరుగుతుంది. సో, ఇక్కడేంటంటే మీకేం చేయాలో అర్థం అవ్వట్లేదు. బట్ ఈ వ్యక్తిని మీరు కట్ చేసుకోవడానికైతే రెడీగా లేరు. సో, నేనైతే ఇక్కడ ఒకటే చెప్తాను. ఇక్కడ మీరు న్యూ బిగినింగ్స్ జరుగుతాయనే నమ్మకంతో అయితే లేరు కానీ బట్ మీకేంటంటే ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అయితే బావుంటుంది అని మాత్రం అనిపిస్తుంది. సో, ఫస్ట్ ఇక్కడ మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉందండి. కొన్ని సిట్యుయేషన్స్‌నేంటంటే మీరు కరెక్ట్‌గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. ఆఫ్‌కోర్స్ ఆ వ్యక్తి రాంగ్ చేసి ఉండొచ్చు. ఆ వ్యక్తి చేసిన రాంగ్‌ని కూడా కన్సిడర్ చేయండి. అది ఇగ్నోర్ చేయండి అని నేను చెప్పను. బట్ మీ వరకు మీరు చేసిందేంటి? చేస్తుందేంటి? మీరు ఎక్కడ సిట్యుయేషన్స్‌ని బియాండ్ చూడలేకపోతున్నారు అనేది మాత్రం ఒక్కసారి ఆ క్లారిటీ తెచ్చుకోండి. సో, మీకు వన్స్ సిట్యుయేషన్స్ అర్థమైన తర్వాత ఎందుకంటే మీరు లైట్‌ని చూడాల్సిన అవసరం ఉందండి. మీరు ఏ రోజైతే ఇక్కడ కొన్ని విషయాల్లోని క్లారిటీ తెచ్చుకుంటారో అదే లైట్ చూడడం అన్నమాట. ఏం చేయాలో మీకు అర్థమైన తర్వాత అది కష్టంగానే ఉంటుంది. చాలా ఇబ్బందికరంగా ఫీల్ అవుతారు. కానీ మీరు లైట్‌ని చూసిన తర్వాత అదే చెయ్యాలింకా. వేరేది చేయడానికి ఏం లేదు. అలా ఈ ప్రాసెస్ ఏంటంటే కాంప్లికేటెడ్ గానే ఉంటుంది. ఎందుకంటే మనం ఒక వ్యక్తి ఇలానే ఉండాలి. మనం ఇలానే ఉంటాం అనుకోని డిసైడ్ అయిన తర్వాత వాళ్ళు అలా ఉండరు. మనం కూడా అలా ఉండే పరిస్థితి లేదు. మారాలి, కొన్ని చెయ్యాలి అన్నప్పుడు ఇబ్బందిగానే ఉంటది. బట్ తప్పదండి. మీరలా కష్టపడిన తర్వాత రిలేషన్‌షిప్ మారకుండా ఉండదు. ఎందుకంటే వన్స్ మీరు అంత దూరం వెళ్ళిన తర్వాత ఇక్కడ చేయాల్సింది చేసిన తర్వాత యూనివర్స్ మీకు సపోర్ట్ చేస్తుందంతే. ఈ కార్మిక్ టైస్ అనేవి బ్రేక్ అవుతాయి. సో, వన్స్ అవి బ్రేక్ అయిన తర్వాత రిలేషన్‌షిప్ సెట్ అయిపోతుంది ఆటోమేటిక్‌గా. సో, మీరేంటంటే ఎక్కడి నుంచైనా సరే కొన్ని కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇంకొకటి ఇప్పుడు మీలో కొంతమంది సింగిల్‌గా ఉంటారండి. వ్యక్తులెవరు మీ జీవితంలో ఉండరు. పాస్ట్ వ్యక్తి వల్ల చాలా ఇబ్బంది పడి ఉంటారు. సో, మీరేంటంటే రిలేషన్‌షిప్‌కి రెడీగా లేకపోవడం కానీ, ఆర్ ఇంకెవరైనా వ్యక్తొస్తే బాధపడతారేమో, ఇబ్బంది పడతారేమో అని ఇలాంటి ఆలోచనలతో ఉండొచ్చు. మీలాంటి వాళ్ళకి కూడా నేను ఒకటే చెప్తాను. అదేంటంటే, ఇప్పుడు మీరు చాలా సఫర్ అయ్యారు కాబట్టి, మీరేంటంటే నెక్స్ట్ సఫర్ అవ్వకూడదు అన్నప్పుడు కొన్ని మీలో చేంజ్ చేసుకోవాల్సినవి చేంజ్ చేసుకోవాలండి. అంటే
ఇప్పుడు ప్రతిసారి కూడా వ్యక్తే రాంగ్ చేస్తారు. వాళ్ళ వల్లే అన్నీ జరిగాయని అనుకోవడానికి లేదు కదా! మన వైపు నుంచి కూడా కొన్ని జరుగుతాయండి. పర్టిక్యులర్‌గా ఈ సెకండ్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళకి గైడెన్స్‌లో క్లియర్‌గా ఏంటంటే మిమ్మల్ని మీరు సెల్ఫ్ చెక్ చేసుకోవాల్సిన అవసరం కానీ, కొన్ని కరెక్ట్ చేయడం కానీ ఇంపార్టెంట్ అన్నట్టుగా కార్డ్స్ సూచిస్తున్నాయి. సో, ఈవెన్ ఈ కార్డ్ కూడా ఎప్పుడైతే వచ్చిందో ఒకటి గుర్తుపెట్టుకోండి. మీలో చేంజ్ చేసుకోవాల్సినవి కానీ, మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకోవాల్సినవి కానీ చాలా ఉన్నాయండి. అవేంటో మీకు తెలిస్తే చాలు. కొంతమందికి తెలిసినా సరే ఏం తెలియనట్టు ఉంటారు. మేము మంచి వ్యక్తులం అన్నట్టుగా ఫీల్ అవుతుంటారు. సో, మీరు ఎక్కడైనా ప్రిటెండ్ చేయగలరు కానీ, యూనివర్స్ దగ్గర మాత్రం అలాంటివి కుదరవు. ఎందుకంటే, మనం మంచిగా నిజంగానే ఉంటే, నిజంగానే మంచి జరుగుతుంది. బట్ మంచిగా ఉంటున్నట్టుగా నటిస్తే వ్యక్తులు నమ్ముతారేమో కానీ, యూనివర్స్ ఏంటంటే ఇలాంటి వాటికి కోఆపరేట్ చేయదు. సో, మీరేంటంటే డీల్ చేయాల్సిన పరిస్థితయితే ఉంటుంది. సో, అందుకే ఇక్కడేంటంటే కొన్ని మీరు కరెక్ట్ చేసుకుంటే అట్‌లీస్ట్ నెక్స్ట్ రిలేషన్‌షిప్‌లోనైనా సరే మీరు కోరుకున్న హ్యాపీనెస్ కానీ, మీరు ఏదైతే మిస్ అయ్యారో అవన్నీ కూడా మీకు దొరుకుతాయండి. బట్ ఇవన్నీ బిగిన్ అవ్వాలి అంటే ఫస్ట్ మీరు చేంజ్ అవ్వాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ఫ్లోరైట్ రాక్ క్రిస్టల్స్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. కర్మ ఫలితం వల్ల రిలేషన్‌షిప్‌లో మీకింకా ఎలా ఉంటుంది? మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుందో చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీకు మీ వ్యక్తికి మధ్యలో గుడ్ రిలేషన్‌షిప్ కానీ, అంటే ఒక మంచి కనెక్షన్ కానీ ఉందనే నేను అనుకుంటున్నానండి. అంటే ఒక్కటి మాత్రం నిజం. పాస్ట్‌లో ఈ వ్యక్తి అయితే మీకు చాలా బాగా కనెక్ట్ అయ్యారు. అండ్ వీళ్ళేంటంటే మీతో ఫ్యూచర్ చూడాలి అనుకున్నారు. మీరు కూడా మోస్ట్‌లీ అలానే అనుకున్నారు. ఇంకొకటి మీ ఇద్దరి రిలేషన్‌షిప్ ఏదైనా అవ్వచ్చు. పర్టిక్యులర్‌గా నేనేంటంటే ఇది అంటే ఓన్లీ లవర్స్‌కే రీడింగ్ లాగైతే ఏం కాదు. ఆర్ వైఫ్ అండ్ హస్బాండ్ కోసమనే కాదు. కాకపోతే రొమాంటిక్ కనెక్షన్ అండి. అది మాత్రం నేను చెప్పగలను. సో, ఇలా ఏంటంటే మీ ఇద్దరి మధ్యలో వైబ్స్ అయితే చాలా బాగా మ్యాచ్ అయ్యాయి. మొత్తానికి ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే ఈ వ్యక్తి మీద మీరు బాగా డిపెండ్ అయిపోయారండి. ఆర్ ఈ వ్యక్తి ఎనర్జీస్ ఎప్పుడైతే మీ ఎనర్జీస్‌తో ఇంటర్‌ట్విన్ అయ్యాయో మీ పరిస్థితి ఎలా అయిపోయిందంటే పూర్తిగా మారిపోయారు. ఒకప్పటికి, ఇప్పటికి మీలో చాలా మార్పొచ్చేసింది. నార్మల్‌గా అయితే మీరు అంత ఈజీ టైప్ కాదు. ఆర్ అంత వీక్ పర్సన్ కూడా కాదు. చాలా స్ట్రాంగ్ ఇండివిడ్యువలే. కాకపోతే ఈ వ్యక్తి పరిచయం అయిన తర్వాత, వీళ్ళతో కొంతకాలం మీరు ట్రావెల్ అయిన తర్వాత ఎలా అయిపోయిందంటే, ఈ వ్యక్తి లేకపోతే ఉండలేకపోవడం, ఈ వ్యక్తి కొంచెం ఏదైనా మిమ్మల్ని ఒక మాట అన్నా మీరది భరించలేకపోవడం, ఈ వ్యక్తి ఎక్కడ దూరం అయిపోతారో అనే భయంతో ఉండడం, ఒకవేళ ఈ వ్యక్తి మీతో మంచిగా ఉన్నా సరే, ఇది టెంపరరీ ఏమో అనుకోని ఇలాంటి ఆలోచనలు చేయడం. అంటే ఎక్కడో కానీ మీ పర్సనాలిటీలో చేంజ్ వచ్చేసిందండి. పర్టిక్యులర్‌గా ఈ రిలేషన్‌షిప్‌లోనే మీరిలాగ ఉన్నారు. ఇంకొకటేంటంటే, ఆల్రెడీ ఈ రిలేషన్‌షిప్ కట్ అయిపోయిన వాళ్ళకి కూడా ఏంటంటే, ఇంక ఎవరిని నమ్మలేం. ఆర్ ఇంక ఈ జీవితానికి ఎవరు వద్దు. ఆ ఒక్క వ్యక్తే కావాలి. ఆ ఒక్క వ్యక్తి వస్తే చాలు అనేలాగైనా ఆలోచనలుండాలి. మొత్తానికి మీ ఆలోచనలేంటంటే, ఈ విధంగా ఉన్నట్టుగా నాకనిపిస్తుంది. ఎందుకంటే, మీరు ఎంతమందిని చూస్తున్నా, ఒకవేళ ఎంతమందితో ట్రావెల్ అవుతున్నా, స్టిల్ మీకు ఆ పర్సనే బెస్ట్ అనిపిస్తుంది. ఆ పర్సన్ లాగా ఎవరు చూడలేరు అనే ఒక ఫీలింగ్‌తోని మీరేంటంటే, అందరిని వద్దనుకోవడం కానీ, లేకపోతే అసలు ఇంకా అలాంటి ఆలోచనలే చేయడం మానేశారు. పోనీ అలా అని మానేసి ఇండివిడ్యువల్‌గా హ్యాపీగా ఉంటున్నారా అంటే ఏం లేదు. ప్రతిరోజు బాధపడడం, ప్రతిరోజు ఆ వ్యక్తిని గుర్తు చేసుకోవడం, వాళ్ళ అకౌంట్స్ స్టాక్ చేయడం, లేకపోతే వాళ్ళతో కమ్యూనికేట్ చేయాలని చూడడం, ఇలాంటివేవో చేస్తున్నారండి. మొత్తానికి ఈ థర్డ్ కార్డ్ సెట్ వాళ్ళ ఎనర్జీస్ ఏంటంటే చాలా డెస్పరేట్‌గా ఉన్నట్టుగా ఇండికేట్ చేస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో మీకే తెలియాలి. సో, మీ ఎమోషన్స్‌నేంటంటే మీరు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారండి. మూడ్ స్వింగ్స్ రావడం, లేకపోతే కొన్ని సార్లేంటంటే లేదు లేదు నేను కాన్ఫిడెంట్‌గా ఇది వర్కౌట్ చేస్తాను, నేను ఉండగలను అనుకుంటున్నారు. కొన్ని సార్లేంటంటే అస్సలు ఉండలేకపోతున్నారు. అస్సలు స్ట్రెయిట్‌గా థింక్ చేయలేకపోతున్నారు.
మూడ్ అంతా కూడా స్పాయిల్ అయిన తర్వాత ఏం చేయాలో తెలియక ఎక్కడో ఒక దగ్గర కూర్చొని బాధపడుతున్నారు. సో, మీ పరిస్థితి ఏంటంటే ఇలా ఉంటుందండి. అంటే ఇక్కడ ఇంకొక ప్రాబ్లమ్ ఉంది. యాక్చువల్‌గా ఈ వ్యక్తి విషయంలో ఏం జరుగుతుందో, ఈ వ్యక్తి గురించి మీకు తెలిసినా తెలియకపోయినా మీకు మీరే కొన్ని ఊహించుకుంటున్నారండి. అంటే ఈ వ్యక్తికి ఎవరైనా ఉన్నారేమో, ఈ వ్యక్తి పూర్తిగా ఇంక వద్దనుకుంటారేమో, ఇంక వాళ్ళు రారేమో, ఇంక మీ జీవితం ఇంతేనేమో, మీ జీవితంలోకి ఎవరు రారేమో, ఆర్ మీరు కోరుకున్న హ్యాపీనెస్ ఇంక మీకు దొరకదేమో, అంటే మీకు మీరు ఓవర్ థింక్ చేయడం, ఓవర్‌గా సిట్యుయేషన్స్‌ని చూడడం ఇలాంటివేవో చేస్తున్నారండి. సో, దీనివల్ల కూడా మీరు సఫర్ అవుతున్నారు. నాకు తెలిసినంత వరకు ఈ వ్యక్తి వల్ల మీరు సఫర్ అయిన దానికంటే కూడా, మీ ఆలోచనల వల్లే మీరు సఫర్ అవుతున్నారు. ఇదేంటంటే మీకు మీరు అంటే కర్మని ఫేస్ చేస్తున్నట్టే. బట్ ఒకటి మాత్రం చెప్తానండి. ఈ వ్యక్తితో మీకున్నదైతే బ్యాడ్ కర్మ కాదండి. కానీ మీరు ఇలాంటి ఆలోచనలు చేస్తూ మీకు మీరు సఫర్ అవుతున్నారు చూడండి. ఇది మీ ఓన్ కర్మ. ఆ వ్యక్తికి దీనికి అయితే సంబంధం లేదు. ఆ వ్యక్తిని బ్లేమ్ చేయడానికి కూడా ఏం లేదు. అలా అని రిలేషన్‌షిప్ కార్మిక్ కూడా కాదు కానీ బట్ ఇది ఎలా అయిపోయిందంటే మీకొక లైఫ్ లెసన్ లాగా అయిపోయిందనే చెప్తాను నేను. అంటే ఇప్పుడు కొంతమంది మీద మనం ఎక్కువ డిపెండ్ అయ్యామనుకోండి, మన లిమిట్స్ ఏంటి, మనం ఎక్కడి వరకు ఉండాలో అర్థం చేసుకోకుండా, తర్వాత ఇలాంటివన్నీ జరుగుతాయి. సో, మీకదే జరుగుతుంది. ఒరిజినల్‌గా మీరు ఎవరి దగ్గర కూడా ఈ లైన్ క్రాస్ అవ్వలేదండి. అది కూడా నేను చెప్తున్నాను. బట్ ఈ వ్యక్తి దగ్గరికొచ్చేసరికి ఎందుకు క్రాస్ అయ్యారో, బట్ క్రాస్ అయిపోయారు. దానివల్ల ఏంటంటే ఎక్కువ పెయిన్ తీసుకున్నారు. ఎక్కువ సఫర్ అవుతున్నారు. ఇక్కడ థింగ్స్ అనేవి బెటర్ అవుతాయో లేదో అనే బాధ ఎక్కువగా మీకున్నట్టుంది. బట్ ఒకటి చెప్తాను. ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవుతుందండి. వచ్చే రోజుల్లోనేంటంటే ఈ వ్యక్తి మీ లైఫ్‌లోకైతే వస్తారు. థింగ్స్ అయితే మళ్ళీ వర్కౌట్ అవుతాయి, సెట్ అవుతాయి. ఈవెన్ మీరేదైనా సరే ఒక బ్రోకెన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. లైక్ కంప్లీట్‌గా సెపరేట్ అయిపోయినా సరే రిలేషన్‌షిప్‌లోని మళ్ళీ బ్యూటిఫుల్ పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి. ఐ మీన్ రియూనియన్ అయినా జరుగుతది. లేకపోతే న్యూ పర్సన్ అయినా వస్తారు. అప్పుడైనా సరే మీరు హ్యాపీగా ఉంటారు. సో, పర్టిక్యులర్‌గా వ్యక్తి గురించి రీడింగ్ చూస్తున్న వాళ్ళకైతే మాత్రం వ్యక్తి వస్తారండి. ఇంకా అంటే సింగిల్‌గా ఉన్న వాళ్ళ గురించి చెప్పేసరికి ఈ సిట్యుయేషన్స్ నుంచి మీరు బయట పడతారు. మేబీ మీరు ఎలా ఆలోచించినా, మీకు ఇక్కడ ఏమనిపిస్తున్నా, మీరు అనుకుంటున్నవన్నీ పర్మనెంట్ కాదు. అవే జరుగుతాయని బాధపడాల్సిన అవసరం కూడా లేదు. మీకంటూ ఒక వ్యక్తి ఉన్నారు, వస్తారు. తొందరలోనే ఆ లైట్‌ని కూడా మీరు చూస్తారు. ఆ లైట్‌ని చూసే వరకు మాత్రం అందాక డార్క్‌నెస్‌లో అయితే ఉండాలి. కొంచెం మిమ్మల్ని మీరు పుష్ చేసుకుంటే తొందరగా లైట్‌ని చూస్తారు. బట్ లైట్ దానికదే కనిపించాలి అంటే టైం పడతది. అంటే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, వ్యక్తులు ఇప్పుడు ఒక డార్క్ టనల్‌లో ఉన్నారనుకోండి అలా ముందుకు వెళ్తున్నప్పుడు ఏంటి ఇంకా చీకటిగానే ఉంది. ఇంకా లైట్ చూడలేకపోతున్నాం. అంటే లైట్ లేదేమో ఇంక ఈ టనల్‌లో ఇలా ట్రాప్ అయిపోయామేమో, ఇంక ఇంతేనేమో అనుకోని అక్కడే ఆగిపోతే ఎప్పటికీ లైట్ చూడలేరు. బట్ లేదు లేదు చీకటిగా ఉన్నా పర్వాలేదు. అలా ముందుకు నడుచుకుంటూ వెళ్దాం అని అలాంటి ఆలోచన ఉన్నప్పుడు ఏంటంటే తొందరగా లైట్‌ని చూస్తారు. ఇప్పుడు చీకటిలోనే అలా ఉండిపోయిన వాళ్ళకేంటంటే మళ్ళీ ఎవరో గైడ్ చేయడం కానీ, మళ్ళీ యూనివర్స్ ఏంటంటే పుష్ చేయడం కానీ అంటే ఇప్పుడు యూనివర్స్ భయపెట్టిందనుకోండి. ఆ చీకట్లో ఉండరు కదా! సో, ఆ భయానికైనా నడిచే ప్రయత్నం చేస్తారు. సో, అంటే ఇలా మీకు మీరుగా కొంత రియలైజ్ అయితే తొందరగా మార్పులొస్తాయి. మీకు మీరుగా రియలైజ్ అవ్వకపోతే లేట్ అవుతుంది. అంటే ఇక్కడ కొన్ని విషయాల్లోని మీరు ఓవర్ థింక్ చేస్తున్నారండి. సిట్యుయేషన్స్‌ని బియాండ్ చూస్తున్నారు అనుకోని, అనవసరంగా కొన్ని ఆలోచిస్తున్నారు. అనవసరంగా కొన్ని మైండ్‌లో పెట్టుకుంటున్నారు. అది కరెక్ట్‌గా లేదు. అది సెట్ అయితే మీరు సెట్ అయిపోతారు. నాకు తెలిసినంత వరకు నేనిక్కడ మీకు ఒకటే చెప్తానండి. అదేంటంటే ఈ రిలేషన్‌షిప్పు ఇప్పుడు ఎలా ఉన్నా, ఇప్పుడు ఏం జరుగుతున్నా వచ్చే రోజుల్లో బెటర్ అవుతది. కానీ మీ పర్సనాలిటీ ఈ రిలేషన్‌షిప్ వల్ల కొంత చేంజ్ అయింది చూడండి. ఇలా మీరు ఉంటే మాత్రం ఇంకా ఇంకా ఇబ్బంది పడతారు. అంటే కర్మ ఫలితం వల్ల ఇప్పటి వరకు మేబీ మీరు ఇలాంటి బాధలు పడుతూ ఉండొచ్చు. కానీ వచ్చే రోజుల్లో మాత్రం ఇక్కడ బ్యాడ్ జరిగే ఛాన్సెస్ తక్కువండి. గుడ్ జరగడానికే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరేంటంటే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ రీడింగ్ ద్వారా యూనివర్స్ ఏంటంటే మీకు అష్యూరెన్స్ ఇస్తుంది. ఇవి వర్కౌట్ అవుతాయి. ఇప్పుడు ఎలా ఉన్నా సరే ఈ రిలేషన్‌షిప్‌కి ఒక పాసిబిలిటీ ఉంది. మీరేంటంటే స్ట్రాంగ్‌గా ఉండండి. ఈ రిలేషన్‌షిప్ కోసం స్టాండ్ తీసుకోండి. వన్స్ మీ రిలేషన్‌షిప్‌ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం కరెక్ట్ పాత్‌ని చేసుకొని కరెక్ట్ వేలో ముందుకు వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా మీరు ప్రొటెక్ట్ చేసుకుంటారు. అండ్ యూనివర్స్ కూడా ప్రొటెక్ట్ చేస్తుందండి. ఇక్కడ ఆటోమేటిక్‌గా మీరు నెక్స్ట్ ఏం చేస్తే బావుంటుంది? ఎలా హ్యాండిల్ చేస్తే బావుంటుంది అనేది యూనివర్సే మీకు గైడ్ చేస్తుంది. మీరేంటంటే ఇక్కడ ఎలా, ఏంటి అనుకోని ఓవర్‌గా థింక్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఇప్పుడు మీరు ఆలోచిస్తున్నవి కానీ, ఆర్ ఇప్పుడు మీరు చేస్తున్నవి కానీ అవైతే మంచిగా లేవు. ఎందుకో అంటే మీ ఎనర్జీస్ అనేవి కొంత లోగా ఉండొచ్చు. దానివల్ల మీరేంటంటే ఈ విధంగా ఫీల్ అవుతూ చేయాల్సినవి చేసేస్తున్నట్టున్నారు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఒక క్లారిటీ లేకుండా ఏది నెగెటివ్‌గా ఆలోచించడం కానీ, ఒక క్లారిటీ లేకుండా ఏది చేయడం కానీ అదైతే కరెక్ట్ కాదు. ఎందుకంటే
అలా గతంలో చేయడం వల్ల ఇప్పటి వరకు మీరు సఫర్ అవుతున్నారు. బట్ ఇక్కడి నుంచైనా మీరు కొంత సెట్ అయితే ఈ ప్రాబ్లమ్ ఉండదండి. సో, ఓవర్ థింక్ చేయడం ఫస్ట్ మానేయండి. అండ్ వ్యక్తులు ఎవరైనా ఇన్వాల్వ్ అవుతుంటే వాళ్ళని కూడా కట్ చేయండి. ఎందుకంటే ఇక్కడ వ్యక్తులు మానిప్యులేట్ కూడా చేస్తూ ఉండొచ్చు. అంటే ఇక్కడ ఇంకొక విషయం ఉంది. బేసిక్‌గా మనం ఓవర్ థింక్ చేస్తున్నప్పుడు వ్యక్తులు గూడా అదే చెప్పారనుకోండి, అదే కరెక్ట్ అనిపిస్తది. బట్ మనం ఓవర్ థింక్ చేయకుండా ముందు కరెక్ట్‌గా థింక్ చేస్తే, ఆ వ్యక్తులు చెప్తుంది కూడా వాళ్ళు ఎంతవరకు కరెక్ట్ చెప్తున్నారో, రాంగ్ చెప్తున్నారో అర్థమవుతది. సో, మీరేంటంటే కొంచెం ఆ వేలో థింక్ చేయడానికి ట్రై చేయండి. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్న నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా చాలా రోజుల నుంచి ఈ వ్యక్తి విషయంలో మీరేం చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. అసలు ఏం చేయాలో కూడా మీకు అర్థం అవ్వట్లేదు. సో, సైలెంట్‌గా ఉండడమే బెటర్ అన్నట్టుగా సైలెంట్‌గా ఉంటున్నారు. బట్ న్యూ బిగినింగ్స్ జరిగితే బావుంటుందనుకోని వెయిట్ చేస్తున్నారు. బట్ ఏది కూడా జరగట్లేదు. మీకైతే ఏం అర్థం అవ్వట్లేదు. మొత్తానికేంటంటే అలా అని చెప్పి ఈ సిట్యుయేషన్‌లో రిస్క్ తీసుకోవాలి. ఆర్ ఈ సిట్యుయేషన్‌లోనేంటంటే మేబీ కొన్ని డెసిషన్స్ తీసుకుంటే సఫర్ అవుతారేమో అనే భయంతోని మీరేంటంటే సైలెంట్‌గా ఉంటున్నారండి. యాక్చువల్‌గా ఈ సిట్యుయేషన్‌లో మీరు కొన్ని ఫేస్ చేయాల్సినవి ఫేస్ చేయడానికి రెడీగా లేరు. ఎందుకంటే అలా ఫేస్ చేస్తే ఔట్‌కమ్ ఎలా ఉంటుందో, కాన్సిక్వెన్సెస్ ఎలాంటివి ఫేస్ చేస్తారో అనే ఒక ఇంటెన్షన్ వల్ల. సో, నేనైతే ఇక్కడ ఒకటే చెప్తాను. ఈ సిట్యుయేషన్‌లోనే మీరు ఎక్కువ చేయాల్సిందేం లేదు కానీ, ఫస్ట్ రియాలిటీని యాక్సెప్ట్ చేయండి. అంటే ఇక్కడ ట్రూత్ ఏదైతే అది యాక్సెప్ట్ చేస్తే ఆటోమేటిక్‌గా సోర్స్ అనేది క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ ఏం చేయాలో అర్థమవుతుంది. బట్ ఇక్కడ చాలా మందేంటంటే ఫస్ట్ రియాలిటీని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేరు. అందుకే సైలెంట్‌గా ఉంటున్నారు. ఏమంటే యూనివర్స్‌కి సరెండర్ అయిపోయాం. ఏం జరిగితే అదే జరిగిందన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. బట్ ఏం కావాలి అంటే న్యూ బిగినింగ్స్ కావాలి అనే క్లారిటీ మాత్రం ఉంది. నెక్స్ట్ ఏంటంటే థింగ్స్ పాజిటివ్‌గా వర్కౌట్ అయ్యి మీరు హ్యాపీగా ఉండాలి అనే క్లారిటీ ఉంది. బట్ ఇక్కడ మీరు చేస్తున్నవి కానీ, మీరు ఆలోచిస్తున్నవి కానీ కొన్ని మార్చుకోవడానికి మాత్రం మీరు రెడీగా లేరు. ఆర్ మీరు అట్‌లీస్ట్ రియాలిటీని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేరు. అది యాక్సెప్ట్ చేస్తే ఎక్కడ మీరు బ్లేమ్ తీసుకోవాల్సొస్తదో, ఎక్కడ మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తదో అనుకోని ఈ ఆలోచనే మీకు ఎక్కువగా ఉంది. సో, ఇవి విడిచిపెట్టాలండి. ఆ కంఫర్ట్ జోన్‌ని విడిచిపెట్టేసి ఏదైతే మీరు ఫేస్ చేయాలో అది ఫేస్ చేయాలి. ఫస్ట్ మీతో మీరు ట్రాన్స్‌పరెంట్‌గా ఉండడానికి ట్రై చేయండి. మీకు మీరేంటంటే సిట్యుయేషన్ ఇదే. ఇలానే ఉంది. సో, మనం ఏం చెయ్యాలి అనే వేలోని కన్విన్స్ చేసుకోవడానికి ట్రై చేయండి. నెగెటివ్‌గా ఆలోచించి, ఓవర్‌గా థింక్ చేసి, సో, అది జరిగిపోతదేమో, అవన్నీ అంటే జరుగుతాయో లేదా అనేది పక్కన పెడితే, ఫస్ట్ మీరు రియాలిటీని యాక్సెప్ట్ చేస్తే, అవన్నీ జరుగుతాయో లేదా, అవి జరగకూడదంటే ఏం చేయాలి? ఆర్ జరగాలంటే ఏం చేయాలి? అనేది మీరు అర్థం చేసుకోగలుగుతారు. సో, మీలో కొన్ని చేంజెస్ అయితే రావాలండి. వన్స్ మీలో కొన్ని చేంజెస్ వస్తే, ఆ వ్యక్తులు ఆటోమేటిక్‌గా మీకు కోఆపరేట్ చేస్తారు. సో, నేనొకటే చెప్తానండి. మీకు ఈ సిట్యుయేషన్‌లో కొన్ని జరగాలి అనే కోరుకున్నప్పుడు అసలిప్పటి వరకు ఏం జరిగింది? సో, మీ రోల్ ఏంటి అనేది మీకు తెలియాలి. తెలిసిన తర్వాత అది మీరు యాక్సెప్ట్ చేసి దాన్ని మీరు కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటే కరెక్ట్ చేయాలి. అప్పుడు కావాలంటే మీకు ఎవరిదైనా హెల్ప్ అవసరం అయితే హెల్ప్ తీసుకోండి. బట్ అంతవరకు వ్యక్తుల్ని ఇందులో ఇన్వాల్వ్ చేసి సో, వాళ్ళు చెప్పింది, మీరు చెప్పింది ఒకటే అనుకోని మీరు డిసైడ్ అయిపోవడం లాంటివి చేయొద్దు. ఎందుకంటే మీరు ఈ పాయింట్‌లో ఎందుకో స్ట్రెయిట్‌గా థింక్ చేయలేకపోతున్నారు. మీ థాట్స్ ఎందుకో స్టెబుల్‌గా లేవు. సో, ఇవి కొంత స్టెబుల్ అయ్యి మీరు కరెక్ట్‌గా థింక్ చేస్తే నెక్స్ట్ ఏం చేయాలో మీకు అర్థమవుతుంది. దాని ప్రకారం కొన్ని చేసిన తర్వాత ఇక్కడ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవుతుంది. అది ఇక్కడ సిట్యుయేషను. సో, నేను చెప్పిందైతే మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.